ఈ పండుగకు ఒకరోజు ముందే ఇళ్లను, చర్చిలను మెరిసే రంగురంగుల లైట్లతో అలంకరిస్తారు. ఎంతో ఉత్సాహంగా పండుగ ఏర్పాట్లు చేసుకుంటారు. యూరప్లోని ఆ దేశంలో కూడా అతిపెద్ద పండుగ ఇదే. కానీ అక్కడ ఎలాంటి సంబరాలు లేవు. రంగుల విద్యుత్ లైట్లకు బదులు బాంబుల మోత మోగింది. 70 క్షిపణులు, 100 అటాక్ డ్రోన్లు దాడి చేశాయి. దేశమంతటా సైరన్లు మోతమోగాయి. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. బంకర్లు, మెట్రో స్టేషన్ల వైపు పరుగులు తీశారు. క్రిస్మస్ తెల్లవారుజాము నుంచే బంకర్లలో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రిస్మస్తో కలకలనాల్సిన ఆ దేశం అంధకారంలో చిక్కుకుంది. ఇంతకు ఆ దేశం ఏది? క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది ఎవరు? వాచ్ ది స్టోరీ. 70 మిసైళ్లు, 100 డ్రోన్లతో డెడ్లీ అటాక్. అంధకారంలో ఉక్రెయిన్ క్రిస్మస్ వేడుకలు. కజాన్ దాడికి పుతిన్ ప్రతీకారం తీర్చుకున్నాడా? ఉక్రెయిన్పై రష్యా భీకరమైన దాడులతో విరుచుకుపడింది. ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుంటే ఉక్రెయిన్ మాత్రం అంధకారంలో మగ్గిపోయింది. తాజాగా పశ్చిమ ఉక్రెయిన్పై మాస్కో సేనలు దాడులు చేశాయి. 70 క్షిపణులు, 100 అటాక్ డ్రోన్లతో రష్యా సేనలు నిప్పుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో బహుళ ప్రాంతాలను పుతిన్ ఆర్మీ లక్ష్యంగా చేసుకుంది. ఉక్రెయిన్కు చెందిన విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేసింది. దీంతో ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలు అంధకారం అలుముకుంది. ఉక్రెయిన్ను బలహీనపరచడమే తమ లక్ష్యమని క్రెమ్లిన్ తెలిపింది. ప్రత్యేకించి కీవ్కు చెందిన మిలిటరీ పరిశ్రమల సముదాయానికి సమీపంలోని విద్యుత్ కేంద్రాలనే రష్యా ఎంచుకుంది. వాటిని ఎందుకు అంటే, ఆయుధాలు తయారు చేయాలంటే విద్యుత్ అవసరం. ఆ కరెంట్ లేకుండా చేస్తే ఉక్రెయిన్ ఆయుధాల తయారీ నిలిచిపోతుంది. అది యుద్ధంలో తీవ్ర ప్రభావం చూపుతుంది. సైన్యానికి ఆయుధాలు లేకుంటే యుద్ధం చేయలేరు. దీంతో రష్యాపై ఉక్రెయిన్ దాడులను ఆపేస్తుంది. ఇదే మాస్కో వ్యూహం. అందుకే పశ్చిమ ఉక్రెయిన్లోని ఆయుధ పరిశ్రమల సమీపంలోని విద్యుత్ కేంద్రాలను బూడిద చేసింది. రష్యన్ సేనల దాడులతో ఉక్రెయిన్ భారీగా నష్టపోతోంది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందారు. అసలే శీతాకాలం కావడంతో ఇప్పుడు ఉక్రెయిన్లోని ఉష్ణోగ్రతలు 0 కంటే దిగువ స్థాయికి పడిపోయాయి. దీంతో కరెంటు లేకపోవడంతో ఉక్రెయిన్ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలితో విలవిలలాడుతున్న ఉక్రెయినీయులు మళ్లీ రష్యా ఎక్కడ దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. క్రిస్మస్ ఉక్రెయిన్లో అతిపెద్ద పండుగ. ఈ పండుగ రోజు కూడా చాలామంది ప్రజలు అండర్ గ్రౌండ్ బంకర్లలోనే తలదాచుకున్నారు. చాలామంది మెట్రో స్టేషన్లలోనే ఉండిపోయారు. రష్యా నుంచి క్రిస్మస్ రోజున ఇలాంటి శుభాకాంక్షలే ఉంటాయని తాము ముందే ఊహించామని మెట్రో స్టేషన్లోని ప్రజలు చెబుతున్నారు. సైరన్లు మోగిన ప్రతిసారి తాము మెట్రోకే పిల్లలతో సహా వస్తున్నట్లు అక్కడివారు తెలుపుతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున ప్రజలు మంచి నిద్రలో ఉన్నప్పుడే రష్యా దాడులకు దిగుతున్నట్టు వివరిస్తున్నారు. కార్కివ్లో నిత్యం దాడులు జరుగుతున్నట్టు వాపోయారు. ఈ దాడులతో రష్యా ఏం సాధించాలనుకుంటుందో తమకు అర్థం కావడం లేదని ఉక్రెయినియన్లు ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్మస్ రోజున జరిపిన దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. వ్లాదిమిర్ పుతిన్పై విమర్శలు గుప్పించిన జెలెన్స్కీ ఈ దాడులు అమానవీయమైనవన్నారు. అయితే ఈ దాడులకు జెలెన్స్కీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే తాజా రష్యా దాడులకు మాస్కో రెచ్చిపోవడానికి కేవలం ఉక్రెయిన్ అధ్యక్షుడే కారణం. 4 రోజుల క్రితం రష్యాలోని కజాన్లోని భారీ భవన సముదాయంపై ఉక్రెయిన్ దాడి చేసింది. ఈ దాడి 9/11 ఘటనను తలపించింది. డ్రోన్లు భవన సముదాయంలోకి దూసుకెళ్లాయి. రష్యాలోని అత్యంత సంపన్న నగరాల్లో కజాన్ ఒకటి. బ్రిక్స్ సదస్సును ఈ ఏడాది కజాన్లోనే రష్యా నిర్వహించింది. ఇతర నేతలతో కలిసి ప్రధాని కూడా ఈ సమావేశాలకు హాజరయ్యాడు. అందుకే ఈ నగరాన్ని ఉక్రెయిన్ టార్గెట్ చేసింది. కానీ దీనికి కీవ్ బాధ్యతను తీసుకోలేదు. దీనిపై అస్సలు జెలెన్స్కీ ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ ఈ దాడి ఉక్రెయిన్ పనేనని ప్రపంచానికంతా తెలుసు. ఇటీవల కాలంలో రష్యా భూభాగంలో దాడులను ఉక్రెయిన్ తీవ్రతరం చేసింది. ఈ నెలలోనే రష్యన్ టాప్ జనరల్ను హత్య చేసింది. అది కూడా రష్యన్ రాజధాని మాస్కోలో బాంబ్ ఆపరేషన్ నిర్వహించింది. తాజాగా ఆగ్నేయ రష్యాలోనూ వ్లాదికావ్కాజ్ నగరం నుంచి కొన్ని నాటకీయ దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ నగరంలో షాపింగ్ సెంటర్పై డ్రోన్ దాడి జరిగింది. ఈ డ్రోన్ ఉక్రెయిన్కు చెందినదిగా రష్యా వెల్లడించింది. అయితే ఉక్రెయిన్ డ్రోన్లను మాస్కో అడ్డుకుంది. అయితే డ్రోన్ శిథిలాలు మాత్రమే షాపింగ్ సెంటర్పై పడ్డాయి. దీంతో అక్కడ మంటలు వ్యాపించాయి. నిజానికి కజాన్ దాడి జరిగినప్పుడే పుతిన్ సీరియస్గా స్పందించాడు. ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించాడు. క్రిస్మస్ రోజు ఉక్రెయిన్పై రష్యా దాడి చేయడం పుతిన్ వార్నింగ్స్లో భాగమేనని స్పష్టంగా తెలుస్తోంది. ఇరు దేశాలు పరస్పరం నిర్వహించే దాడులను చూస్తుంటే యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే అటు ఉక్రెయిన్, ఇటు రష్యా దేశాలు తమ ఆపరేషన్లను తీవ్రతరం చేశాయి. ఇరు దేశాలు పెద్ద మొత్తంలో భూభాగాలను సొంతం చేసుకునేందుకు యత్నిస్తున్నాయి.
అటు రష్యాలోని కరస్క్లో, కీవ్, ఇటు తూర్పు ఉక్రెయిన్లో రష్యా బలగాలు భూభాగాలపై పట్టు నిలుపుకోవడానికి పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరు దేశాలు యుద్ధక్షేత్రంలో రెచ్చిపోతున్నాయి. సాధ్యమైనంత భూభాగాలను తమ సొంతం చేసుకునేందుకు యత్నిస్తున్నాయి. యుద్ధంలో పుతిన్ కంటే జెలెన్స్కీ పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంది. యుద్ధక్షేత్రంలో జెలెన్స్కీ సేనలు తీవ్రంగా పోరాడుతున్నాయి. వాస్తవానికి 2024 జెలెన్స్కీకి చాలా క్లిష్టమైన సంవత్సరం. రష్యా తీవ్రమైన దాడులను ఉక్రెయిన్ బలగాలు తిప్పికొట్టడంలో విఫలమవుతున్నాయి. 2025 ఉక్రెయిన్ అధ్యక్షుడికి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది. అందుకు కారణం పశ్చిమ దేశాల సాయం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి డొనాల్డ్ ట్రంప్ తన హామీని నిలబెట్టుకునింటే ఉక్రెయిన్కు కష్టాలు తప్పవు. కీవ్కు సాయం నిలిపేస్తామంటూ ట్రంప్ ముందు నుంచి చెబుతున్నాడు. యుద్ధంలో పోరాడుతున్న ఇరు దేశాలు చర్చలకు రావాలంటూ ట్రంప్ పిలుపునిస్తున్నాడు. ఇది జెలెన్స్కీకి టఫ్ టైం అనే చెప్పాలి. గత్యంతరం లేక అతడు చర్చలకు సిద్ధమవుతున్నాడు. ఉక్రెయిన్ శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిస్తున్నాడు. అయితే రష్యాతో చర్చలని మాత్రం జెలెన్స్కీ స్పష్టంగా చెప్పడం లేదు. దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి ఆలోచించాలని తన మిత్ర దేశాలతో జెలెన్స్కీ చెబుతున్నాడు. అదే సమయంలో ట్రంప్ను కూల్ చేసేందుకు యత్నిస్తున్నాడు. ఉక్రెయిన్పై క్రిస్మస్ రోజున దాడికి దిగిన రష్యాపై ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దారుణమైన దౌర్జన్యంగా, మానవీయమైనదిగా అభివర్ణించాడు. మరోసారి ఉక్రెయిన్కు తన మద్దతును ప్రకటించారు. ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలను అమెరికా రక్షణ శాఖ పంపుతోందని బైడెన్ తెలిపారు. అంతర్జాతీయ సమాజంతో పాటు అమెరికా కూడా యుద్ధ బాధిత దేశానికి అండగా నిలవాలని బైడెన్ కోరారు. ఉక్రెయిన్ ప్రజలు శాంతియుతంగా, భద్రంగా జీవించడానికి అర్హులని తెలిపాడు. రష్యా దూకుడుపై ఉక్రెయిన్ విజయం సాధించే వరకు అన్ని దేశాలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని బైడెన్ చెప్పాడు. ఉక్రెయిన్కు 100 వైమానిక రక్షణ మిసైళ్లను ఇచ్చామని అమెరికా అధ్యక్షుడు వివరించాడు. మరిన్ని ఆయుధాలను ఉక్రెయిన్కి ఇస్తామని తేల్చి చెప్పారు. జనవరి 20న బైడెన్ పదవి నుంచి తప్పుకోనున్నాడు. ఆలోగా వీలైనంత సాయాన్ని ఉక్రెయిన్కు అందించేందుకు బైడెన్ ప్రయత్నిస్తున్నాడు. అందుకు అమెరికా రక్షణ శాఖను ఉక్రెయిన్ వైపు పరుగులు పెట్టిస్తున్నాడు. ట్రంప్ వచ్చాక పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఉక్రెయిన్ శాంతి చర్చలకు అంగీకరించినా రష్యా ఆక్రమించుకున్న భూభాగమే కీలకంగా మారనుంది. ఈ భూభాగాన్ని వెనక్కి ఇవ్వాల్సిందేనని జెలెన్స్కీ పట్టుబడుతున్నాడు. తూర్పు ఉక్రెయిన్ను వదిలేదే లేదని పుతిన్ చెబుతున్నాడు. ఉక్రెయిన్ యుద్ధానికి ట్రంప్ ఎలాంటి ముగింపు పలుకుతాడోనన్న అంశం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఈ విషయమే యూరప్ దేశాలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాయి. మరో 25 రోజుల్లో ఉక్రెయిన్ భవితవ్యం ఏమిటన్నది తేలనుంది. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలను చేపట్టనున్నాడు. అప్పటిలోగా యుద్ధం మరిన్ని మలుపులు తీసుకుంటుందో చూడాల్సిందే.